నువ్వు బోలెడు సమస్యలొచ్చినప్పుడు కూర్చోవద్దు. కష్టం వచ్చినా, బాధొచ్చినా, ఆర్థిక ఇబ్బందులొచ్చినా, కోర్టు కేసొచ్చినా, ఇంకేదైనా అక్కడే ఇరుక్కుపోకు. జరిగేదేదో జరిగింది. జరగని లెట్ దెమ్ అని జెప్పేసి మూవ్ ఆన్, మూవ్ ఆన్, మూవ్ ఆన్, మూవ్ ఆన్. లెట్టింగ్ గో, లెట్స్ గో. ఇది గూడా ఇదే అండి. లెట్స్ గో, లెట్టింగ్ గో. వస్తానుంటాయి. నీ పనేమో ఆపొద్దు. తిట్టుకునేవాళ్ళు తిట్టుకుంటారు. నీ పనేమో ఆపొద్దు. అండ్ ఆల్సో దానికి ఇంకొక ముక్క లెట్ దెమ్ వాళ్ళు అలాగే ఉంటారు. లెట్ మీ నేను ఇలాగే ఉంటాను. నువ్వు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండు. నువ్వు ఎలా ఉండాలనుకుంటే అలా ఉంటున్నావా? లేదు. నీకిష్టం లేదు. వాడెవడో ఇన్‌ఫ్లుయెన్స్ చేసాడంటావు. మొహమాటానికి ఒప్పుకున్నావు. ఒప్పుకున్నదెవరు? నువ్వే గదా! నో అని చెప్పడం నీకు రాలేదు గదా! ఇక్కడ అప్లై చేయవలసింది లెట్ మీ. నేను ఇలాగ ఉంటాను. నేను ఇలాగ ఉంటాను. వాడు అప్పు అడిగాడు. నీ దగ్గర డబ్బులు అయినప్పటికీ నువ్వు అప్పు తీసుకొచ్చి పువ్వుల్లో పెట్టేస్తానని జెప్పేసి అడిగాడు. ఇచ్చేసావు. నువ్వు నో అని చెప్పలేకపోయావు కదా! లెట్ మీ. నేను ఎలాగ ఉంటాను నువ్వు చెప్పలేకపోయావు కదా! ఇవ్వాలనుకుని ఉండి, ఇవ్వగల స్తోమత ఉండి ఇవ్వడం వేరు. ఇవ్వాలని ఉండి ఇవ్వలేకపోయే పరిస్థితి ఉంటే ఒకటి. ఇవ్వాలని లేక, నీ దగ్గర డబ్బులు లేక, నువ్వు నో అని చెప్పకుండా ఇంకేదో రూపంలో నువ్వు ఇచ్చావంటే అర్థం ఏంటి ఇక్కడ? బికాజ్ అనుకున్నోళ్ళు అనుకుంటారు, తిట్టుకున్నోళ్ళు తిట్టుకుంటారు. వచ్చే కష్టాలు వస్తూ ఉంటాయి, వచ్చే బాధలు వస్తూ ఉంటాయి, ఎదురుదాడులు జరుగుతూ ఉంటాయి, క్రిటిసైజ్ చేస్తుంటారు. ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, వ్యాపారంలో ఫెయిల్యూర్స్ వస్తాయి, లవ్‌లో ఫెయిల్యూర్స్ వస్తాయి, బిజినెస్ పార్ట్నర్స్ ఫెయిల్యూర్స్ వస్తాయి, మూడు పిల్లల తగాదాలు వస్తాయి, పిల్లల సమస్యలు వస్తాయి, ఎగ్జామ్స్‌లో ఓడిపోవచ్చు, బిజినెస్‌లో ఓడిపోవచ్చు, కోర్టు కేసులు రావచ్చు, పోలీసు కేసులు రావచ్చు, మరొకటి రావచ్చు. నాకేంది జరిగింది? నాకెందుకు? వై మీ? వై మీ? వై మని బుర్ర పట్టుకుని కూర్చోవద్దు. బుర్ర పట్టుకుని కూర్చోవద్దు. లెట్ దెమ్. వాళ్ళు అలా ఉండాలి. వాళ్ళు అలాగే ఉన్నారు. ఉండని. నేనెలా ఉంటాను? లెట్ మీ. నేను ఇలాగ ఉంటాను. వాళ్ళు అన్నదాని కోసం నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటే రియాక్టివిటీ. వాళ్ళు పిల్లలేదు, పెళ్ళికి పిల్లలేదు. నేను ఎందుకు పిల్లలేదు అంటే నీకు ఎసిడిటీ వస్తది. పిల్లలేదు దట్స్ ఆల్. లెట్ దెమ్. ఎళ్ళవలసిన అవసరం లేదు. లెట్ మీ. దట్స్ ఆల్. లెట్ దెమ్, లెట్ మీ. నువ్వెలా ఉండాలో అలా ఉండకండా, ఇంకొకరి ఇన్‌ఫ్లుయెన్స్‌కెళ్ళిపోయి, ఇంకొకరు అలా ఉండడం లేదని నువ్వే ఆలోచించుకొని, నేనెందుకు ఇలా ఉండడం లేనిచ్చి, రోజు పలకరించేవాడు నన్నెందుకు పలకరించవు? నువ్వెందుకు లెట్ దెమ్. వాళ్ళు పలకరించలేదు. ఓకే. పలకరించు. నువ్వు పలకరించు.